మహిళల భద్రతపై గతంలో సిపి స్వయంగా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మహిళా ఐపీఎస్ అధికారి మారువేషంలో అర్ధరాత్రి నగర వీధుల్లో తిరిగి వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు. అయినా కొందరి ప్రవర్తనలో మార్పు రావటం లేదు. రోడ్డుపై ఒంటరిగా కనిపించే ప్రతి మహిళను ఒకే కోణంలో చూడడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, వెంటపడ్డం, వేధించడం ఇవన్నీ చట్టరీత్యా నేరాలే. అయినా కొందరు యువకులు తమ తీరును మార్చుకోవటం లేదు. మహిళల భద్రతపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ తో కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద పోకిరీల ఆగడాలను బయటపెట్టింది. ఇక ఐ న్యూస్ కథనాలతో పోలీసులు స్పందించారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ తో పాటు రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి ఆకతాయిలు పరారయ్యారు. ఇక మహిళల భద్రతపై గతంలో సిపి స్వయంగా స్ట్రింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు దిల్సుఖ్ నగర్ లో. అయితే మహిళా ఐపీఎస్ అధికారి మారువేషంలో అర్ధరాత్రి నగర వీధుల్లో తిరిగి వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు. అయినా కూడా కొందరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావటం లేదు. రోడ్డుపై ఒంటరిగా కనిపించే ప్రతి మహిళను ఒకే కోణంలో చూడడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, వెంటపడడం, వేధించడం ఇవన్నీ చట్టరీత్యా నేరాలే. అయినా కూడా కొందరు యువకులు తమ తీరును మార్చుకోవటం లేదు. మహిళల భద్రతపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ తో కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద పోకిరీల ఆగడాలను బయటపెట్టింది. అయితే ఐ న్యూస్ కథనాలతో పోలీసులు స్పందించారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ తో పాటు రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఇక పోలీసులను చూసి ఆకతాయిలు పరారయ్యారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, అర్ధరాత్రి మహిళల భద్రతపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లాంటి మహానగరంలో మహిళల భద్రత మాత్రం ఆందోళన కలిగిస్తున్న అంశంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే మహిళల భద్రతకు సంబంధించి వాస్తవ పరిస్థితులు అంటే అర్ధరాత్రి వేళల్లో అనుకోని పరిస్థితుల్లో మహిళలు రోడ్డు ఎక్కినటువంటి క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపించినా కూడా ఏ మాత్రం వైఖరిలో పోకిరీల వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల సిపి సుమతి ఇటు రద్దీగా ఉండేటువంటి దిల్సుఖ్నగర్ ఆ ప్రాంతంలో స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంతో మహిళలను యువతులను వేధిస్తున్నటువంటి విషయం సంబంధించి ఆ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఆమెకు కూడా అదే అనుభవం కూడా ఎదురైంది. అంటే ఒక సిపి స్థాయి అధికారికి కూడా అదే అనుభవం ఎదురైంది. ఆ తర్వాత మరో ఐపీఎస్ లేడీ ఐపీఎస్ అధికారిని కూడా ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. అయితే ఈ నేపథ్యంలోనే కింది స్థాయి పోలీసు సిబ్బందికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే నిరంతర రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలైనటువంటి నెక్లెస్ రోడ్ కావచ్చు, ఏపీహెచ్బీ కాలనీ కావచ్చు, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, అదేవిధంగా ఇటు ఎంజీపీఎస్ బస్ స్టేషన్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా నిరంతర రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో కూడా నిరంతరం గస్తీ అంటే పోలీసుల గస్తీ ఉండాలి, నిరంతర పోలీసుల నిఘా ఉండాలని కూడా కింది స్థాయి పోలీసుల అధికారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పరిస్థితిలో వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటీవల కేపీహెచ్పీ అంటే నిరంతరం రద్దీగా ఉన్నటువంటి కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో ఐరస్ కళ్ళకు కట్టినట్టు కూడా చూపించడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఆఫీస్ కు లేట్ అయిన వాళ్ళు కావచ్చు, ట్రైన్ అంటే బస్సు లేట్ అయిన వాళ్ళు కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఫంక్షన్ పోయి లేట్ అయిన మహిళలు కావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్న రోడ్డు ఎక్కినటువంటి క్రమంలో వారి పట్ల పోకిరీలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వీటితో పాటు దిల్సుఖ్నగర్, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు కేపీహెచ్బీ కాలనీ, అదేవిధంగా నెక్లెస్ రోడ్ అంటే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా ప్రాస్టిట్యూషన్ కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది హిజ్రాలు కూడా ప్రాస్టిట్యూషన్ కు పాల్పడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రామోజీ ఫిలిం సిటీ అంటే హైదరాబాద్ విజయవాడ హైవేలపై కూడా ఎక్కువ ప్రాస్టిట్యూషన్ నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రతి మహిళను కూడా అదే కోణంలో పోకిరీలు చూస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఫంక్షన్ కు లేట్ అయ్యి ఇటు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఫంక్షన్ లేట్ అయ్యి రోడ్ ఎక్కినటువంటి క్రమంలో
వారిని అదే కోణంలో చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారిపై అసభ్యంగా ప్రవర్తించడం, వారిపై చులకన భావంతో చూడడం వంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే హైదరాబాద్ లాంటి మహానగరంలో మహిళలకు భద్రత విషయం సంబంధించి చూస్తే వాళ్ళు మహిళలకు సంబంధించిన అర్ధరాత్రి వేళల్లో ఏ మాత్రం సేఫ్ కాదనేటువంటి వాస్తవ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న ఈ పరిస్థితి గురించి మహిళల భద్రత విషయంలో, ఎందుకంటే సిపి లేడీ మహిళా ఐపీఎస్ లు స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి క్రమంలో ఆ తర్వాత మహిళలకు ఎటువంటి భద్రత ఉందనే విషయంపై కూడా ఐన్యూస్ కళ్ళకు కట్టినట్టు చూపించిన నేపథ్యంలో ఇటు కూకట్పల్లి సంబంధించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరంతర రద్దీగా ఉండేటువంటి ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్ తర్వాత పోలీసులు అలర్ట్ అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన స్క్రీన్ పై కూడా చూసుకోవచ్చు. నిరంతర రద్దీగా ఉండేటువంటి మెట్రో రైల్వే స్టేషన్ వద్ద, అదేవిధంగా కొన్ని లాడ్జ్ల వద్ద కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అర్ధరాత్రి 12 తర్వాత మహిళల పట్ల కొంతమంది ఏదైతే అసభ్యంగా ప్రవర్తించే పోకీరులు ఉంటారో పోలీసులు తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా పరారవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. మొత్తానికైతే ఇటు సిపి సంబంధించిన లేడీ ఐపీఎస్ బాసులు వాస్తవ పరిస్థితిని తెలుసుకొని స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వారు బాధితురాలుగా గుర్తించబడ్డా కూడా తర్వాత పోలీసులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పోకిరీల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నిన్న రాత్రి సమయంలో కూడా కూకట్పల్లి, అదేవిధంగా నిరంతర రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎక్కడికక్కడ అనుమానితులను కూడా ఎక్కడికక్కడ విచారణ కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు మీడియాలో హడావిడి చేసినప్పుడు మాత్రమే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే నిఘా ఇప్పుడు కేపీహెచ్పి హౌసింగ్ బోర్డ్ అక్కడి మెట్రో స్టేషన్ వద్ద ఏ విధమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారో నిరంతరం రద్దీగా ఉండేటువంటి ప్రతి ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి 12 తర్వాత ఇదే గస్తీ నిర్వహించాలి, ఇదే నిఘా ఉండాలనేటువంటి అభిప్రాయం ప్రజల్లో నుంచి వినబడతా ఉంది. అదేవిధంగా డిమాండ్ కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఘటన జరిగినప్పుడు మీడియాలో హడావిడి చేసినప్పుడు కాకుండా ప్రతిరోజు రాత్రి వేళల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు నిరంతర రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అదేవిధంగా ప్రాసిక్యూషన్ పై కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా ఇక ప్రజల నుంచి వినబడతా ఉంది. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మహిళల భద్రతపై గతంలో సిపి స్వయంగా స్ట్రింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. మహిళా ఐపీఎస్ అధికారి మారువేషంలో అర్ధరాత్రి నగర వీధుల్లో తిరిగి వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు. అయినా కూడా కొందరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. రోడ్డుపై ఒంటరిగా కనిపించే ప్రతి మహిళను ఒకే కోణంలో చూడడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, వెంటపడ్డం, వేధించడం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరాలే. అయినా కూడా కొందరు యువకులు తమ తీరును ఏ విధంగా కూడా మార్చుకోవటం లేదు. మహిళల భద్రతపై ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్ తో కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద పోక్రీల ఆగడాలను బయటపెట్టింది. ఇక ఐన్యూస్ కథనాలతో పోలీసులు స్పందించారు. కేబీహెచ్బీ మెట్రో స్టేషన్ తో పాటు రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి ఆకతాయిలు పరారయ్యారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గత కొంతకాలం నుంచి నగరంలో అసాంఘిక కార్యకలాపాలపైన పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కమిషనరేట్లు కావచ్చు, అలాగే ఎక్కడెక్కడైతే కొంత సెంట్రిక్ గా సమస్యాత్మకంగా మారినటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో పోలీసులు గట్టి నిఘా పెట్టడం జరిగింది. గతంలో మనం చూసాము మల్కాజ్గిరి కమిషనరు ఐపీఎస్ సుమతి ఏకంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో ఉండి ఆకతాయిల ఆట కట్టించినటువంటి ప్రయత్నం చేయగా గత కొంతకాలం నుంచి ఇటు కుకట్పల్లి పరిధిలో కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ అనేది అసాంఘిక కార్యకలాపాలకు సెంట్రిక్ గా మారిందనేటువంటి వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. అక్కడ సామాన్యులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినటువంటి వాహనదారులు, అలాగే ప్రయాణికులందరూ కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రి వేళ అక్కడ నిలబడాలి అంటేనే అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపున వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలకు కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ అనేది కేంద్రంగా మారిందన్నటువంటి వార్తలు అనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. గతంలో మనం సైతం
ఎన్నో కథనాలను దీని మీద ప్రచురించడం జరిగింది. ఎన్నో వార్తలు అనేవి దీని మీద వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి మరీ ముఖ్యంగా వివిధ వృత్తులకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాలు అనేవి మరీ ఎక్కువ అవుతున్నాయి. వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యాపారస్తులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ విషయం అనేది గత కొంతకాలం నుంచి చూస్తున్నాం. అయితే కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలపైన పోలీసులు కనీసం ఫోకస్ పెట్టట్లేదు, వాళ్ళను ఆ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయట్లేదన్నటువంటి ఆరోపణలను సైతం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీటన్నిటిపైన ఇప్పుడు కేపీహెచ్బి పోలీసులు స్పందించడం జరిగింది. వరుసగా ప్రచురించినటువంటి కథనాలకు సంబంధించి కూడా స్పందిస్తూ నిన్న అక్కడ రైడ్ అనేది నిర్వహించారు. రాత్రి వేళలో కేపీహెచ్బి సిఐ రాజశేఖర్ రెడ్డి అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవి నేతృత్వంలో కొన్ని బృందాలు అక్కడ రైడ్స్ నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి వేళలో అక్కడ నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడ అపరిచిత వ్యక్తులు ఎవరు ఉంటున్నారు, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయనే విషయాలపైన ఆరా తీయటం జరిగింది. ఒకవేళ ఆ ప్రాంతంలో మహిళలపైన ఇబ్బందికరంగా ప్రవర్తించడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు గనక జరిగితే దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో రాత్రి ఆకస్మికంగా జరిగినటువంటి యొక్క సోదాలతో కేపీహెచ్బి మెట్రో స్టేషన్ ప్రాంతంలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలతో తిరిగేటువంటి వ్యక్తులు ఒకసారిగా షాకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులను చూసి అక్కడ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకోవడం, మరలా ఎటువంటి పని లేకుండా ఇక్కడ నిత్యం మహిళలను వేధించేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, లేకపోతే ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేయాలన్న ఉద్దేశంతో అక్కడ నిల్చొని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇక తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో సైతం కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిత్యం అక్కడ నిర్వాసితులు కావచ్చు, ఆ వైపు ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు చేశారు. ఇది అసాంఘిక కార్యకలాపాలకు కేపీహెచ్బి మెట్రో స్టేషన్ అనేది అడ్డాగా మారుతోంది. నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి యొక్క మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలలో నిత్యం అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలను జరుగుతున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా స్థానికులు ఎన్నోసార్లు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అవి నిత్యకృత్యంగానే మారాయి. ఇక ఇటీవల కాలంలో పోలీసులు ఇటువంటి వ్యవహారాలపైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దిల్సుఖ్ నగర్ మనం గతంలో చూసినట్లయితే దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో ఏకంగా కమిషనరు ఐపీఎస్ సుమతి వెళ్లి ఆమె అక్కడ కొంతమంది ఆకతాయిలు ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని గంటల పాటు అక్కడే ఉండి ఎటువంటి పరిస్థితులను మహిళలు ఎదుర్కొంటున్నారు అనే దానిపైన ఆమె గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇప్పుడు అదే విధంగా రాత్రి కేపీహెచ్బి మెట్రో స్టేషన్ వద్ద ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందో అక్కడ మహిళలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, పోకిరీల చేష్టలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిపైన దృష్టి పెట్టి రాత్రి సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ రైడ్ నిర్వహించడంలో భాగంగానే పలువురిని అదుపులోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. మొత్తానికి వరుసగా 4 కమిషనరేట్లకు సంబంధించి కూడా పోలీసులు ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, మరీ ముఖ్యంగా రాత్రి వేళలో మహిళలకు ఇబ్బంది కలిగేలాగా పోకిరీల చేష్టలను అడ్డుకట్టే వేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినటువంటి కొన్ని ప్రాంతాలలో సోదాలు నిర్వహించడం, రైడ్స్ చేసి వాటన్నిటిని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలోనే రాత్రి కేపీహెచ్బి మెట్రో స్టేషన్ వద్ద ఈ రైడ్స్ నిర్వహించారని చెప్పాలి. ఓకే రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.